హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ. అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. దత్తాత్రేయ షోడశావతారములు అనేటువంటి శీర్షికలో మనం 13వ అవతారమైనటువంటి సంస్కారహీన శివస్వరూప అనేటువంటి ఈ అవతారం గురించి తెలుసుకుంటాం. ఇదేంటండి ఈ పేరు సంస్కారహీన అని అంటున్నారేమిటి, స్వామిని సంస్కారహీనుడు అనొచ్చా అని చెప్పేసి సందేహం వస్తుంది. ఆ సందేహానికి సంబంధించిన కథ, ఈ సందేహము ఈ కథలోనే ఉంది. కాబట్టి ఆయనకి సంస్కారం ఏమిటి, దత్తస్వామికి అన్నింటికీ అతీతుడు కదా. కానీ ఎందుకు వచ్చింది ఈ రూపం అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా ఇది ఎప్పుడు అవతరించింది, దీని సమయ ధ్యాన శ్లోకం ఏమిటి, ఏ విధంగా ఆ రోజు అర్చన చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ భాగంలో తెలుసుకుందాం. ఈ సంస్కారహీన శివస్వరూప అనేటువంటి అవతారము ఒకానొక శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం ఉదయం స్వాతి నక్షత్రం నడుస్తూ ఉండగా వచ్చింది. ఈ అవతారం ఎందుకు ధరించవలసి వచ్చింది స్వామి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. పరశురాముడు కార్తవీర్యార్జుని సంహరించిన తరువాత తన తండ్రిని చంపినటువంటి కార్తవీర్యార్జున పుత్రులతో సహా 21 సార్లు యావత్ ఈ భూమండలం అంతా కూడా గాలించి ఆ కాలంలో దుర్మార్గులైనటువంటి క్షత్రియులందరినీ కూడా సంహరించి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం జరిగింది. అయితే ఆయనకి తర్వాత కొంతకాలానికి ఆయనకి పశ్చాత్తాపం కలిగింది. ఎవడో ఒకడు చేసిన పలికిని ఇంతమంది క్షత్రుని నాశనం చేశానే, ఇంత మహాపాపం చేశాను నేను, నా పాపాన్ని విరుగుడే లేదు. అసలు నాలాంటి తాపసికి, బ్రాహ్మణుడికి, జమదిగ్గని వంటి మహానుభావుడి కుమారుడికి ఇంత కోపం ఉండకూడదు, ఇంత తామసం ఎలా వచ్చి తమోగుణం నిండిపోయింది నాకు, నీకు ఏమాత్రం కూడా విరుగుడు లేనటువంటి మహాపాపం చేశాను అని చెప్పి ఆయన బాధపడుతూ ఆయన ఏం చేస్తాడంటే దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్తాడు. దత్తస్వామి పరశురాముని యొక్క గురువు. దత్తస్వామి దగ్గరికి వెళ్ళి దత్తుడితో ఆయన బాధ చెప్పుకుంటే దత్తస్వామి ఏమంటాడంటే, లేదు నాయన, నువ్వు కేవలం నిమిత్తం మాత్రుడివి, ఇదంతా కూడా విధాత లిఖితం అది. అయినా ఈ క్షత్రియులందరూ కూడా పెచ్చిరెళ్ళిపోయి అనేక దుర్మార్గం అధర్మవర్తలే ఉన్నారు. కాబట్టి వాడిని సంహరించడానికే మహావిష్ణువు నీ రూపంలో అవతరించడం జరిగిందయ్యా, నువ్వు విష్ణువి, అందువల్ల నువ్వే విధమైనటువంటి బాధపడక్కర్లేదు. సరే, ఇంకా నీకు మానసికంగా ఇది ఉంది కాబట్టి దీని బదులుగా ఈ విమోచనంగా ఒక చక్కటి యజ్ఞాన్ని చెయ్యి అని చెప్పి ఏ యజ్ఞం చెయ్యాలో స్వామి స్వయంగా నిర్దేశించాడు. అప్పుడు పరశురాముడు ఏమంటాడంటే, స్వామి, ఇది మీరే బ్రహ్మత్వం వహించి ఈ యజ్ఞాన్ని నిర్వహించాలి అన్నాడు. తప్పకుండా అని చెప్పేసి దత్తాత్రేయ స్వామి యజ్ఞ ముహూర్తం నిర్ణయించినప్పుడు పరశురాముడు సమస్తమైన దేవతాగణాలని, దేవతల్ని, ఋషుల్ని అందరినీ పిలిచాడు. ఆయన కశ్యప, కర్దమాది ప్రజాపతులందరూ వచ్చారు. వశిష్ఠ, విశ్వామిత్ర, భరద్వాజ, ఆంగీరస ఇత్యాది సప్తఋషులు వచ్చారు. సమస్త ఋషిగణము వచ్చింది, సమస్త మునిగణము, సమస్త దేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఒకళ్ళేమిటి కోలాహలంగా వచ్చారు. మొత్తం అందరూ కూడా ఆ యజ్ఞశాలకు. ఎందుకంటే చేస్తున్నవాడు సాక్షాత్తు విష్ణువుకి అవతారమైన పరశురాముడు, చేయిస్తున్నవాడు సాక్షాత్తు శ్రీహరి, సాక్షాత్తు పరాత్ముడు, పరతత్వమైన దత్తాత్రేయ స్వామి. కాబట్టి ఈ యజ్ఞం చూడాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ వచ్చారు. అయితే యజ్ఞం అవిచ్ఛిన్నంగా జరిగిపోతుంది, దత్తస్వామి యొక్క ఆధ్వర్యంలో జరిగిపోతుంది. అయితే ఈ దత్తస్వామి యొక్క ప్రవర్తన అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో పింగళనాగుడు అనేటువంటి ఒక బ్రహ్మచారికి, ఆయన కూడా యజ్ఞంలో పాల్గొనడానికే వచ్చాడు. కానీ ఆయనకు నచ్చలేదు. ఎందుకంటే ఈయన బాగా దత్తుడు అందరినీ కూడా బాగా పరీక్షలు పెడుతూ ఉంటాడు. అంటే పింగళనాగుడిని అనుగ్రహించడం కోసం
దత్తస్వామి సంకల్పించాడు. ఈయన ఏమనుకున్నాడు, యజ్ఞము చేయాలంటే దంపతులు చేయాలి, పెళ్ళైన వాడికి మాత్రమే యజ్ఞం చేసే అర్హత ఉంది, పక్కన సోమదేవం లేకుండా యజ్ఞం చేయకూడదు. కానీ యజ్ఞం చేస్తున్నాడు బ్రహ్మచారి. పరశురాముడి పెళ్ళి పటాకులు ఏమీ లేవు, బ్రహ్మచారి. పోనీ యజ్ఞము చేయించేటువంటి వాడు బ్రహ్మత్వం అంటే వేదాంగాలు చదివి ఉండవు, ఘనపాటి అయి ఉండాలి, శ్రౌత అయి ఉండాలి, యజ్ఞం యొక్క పూర్తి ఆ పద్ధతి తెలిసి ఉండాలి. కానీ ఈ చూడబోతే ఈయన ఏ లక్షణాలు కనబట్టలేదు, అసలు వేదాలు చదివినట్టుగా కూడా తెలియటం లేదు. పోనీ ఈయన ఏమన్నా బ్రహ్మచారి అనుకుందామంటే బ్రహ్మచారికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు. పోనీ సన్యాసి అనుకుందామంటే సన్యాసిలో ముండనం లేదు, శుభ్రంగా జుట్టు ఉంది, జడా చూటాలున్నాయి, హాయిగా జుట్టు ఉంది, యజ్ఞోపవేతం ఉంది. పోనీ సంసారం అనుకుందాం అంటే ఇల్లు వాకిలే కనబట్టాలి. కానీ ఆయన చూడగానే ఈ సమస్తమైన ఋషులు అందరూ కూడా ఆనంద సముద్రంలో తేలిపోతున్నారు. ఆయన మాట్లాడితే చాలు వినాలంటే చేతక పక్షులు ఎదురు చూస్తున్నారు. చేతక పక్షి ఆకాశం నుంచి పడుతున్నటువంటి ఆ మేఘంలో వచ్చేటువంటి ఆ బిందువులు తాగడం కోసం నోరు తెచ్చి కూర్చుంటుంది, అది తప్ప ఇంకే తాగదు. అలాగా చికోర పక్షి అంటారు, చేతక పక్షి. అలాగా వీళ్ళు ఎప్పుడు స్వామి మాట్లాడతాడని చూస్తున్నారు, ఈయనేమో మాట్లాడతాడు. దూరంగా వెళ్ళి యజ్ఞం చేస్తూ ఉంటాడు. అప్పటికప్పుడు అంతా అర్థార్థానం అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. ఒక్కోసారి అక్కడ ఉన్నటువంటి ఒక వృక్షం కింద, ఆమలక వృక్షం కింద కూర్చొని హాయిగా కళ్ళు తాగుతూ ఉంటాడు, మధు సేవిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒక స్త్రీ కూడా ఆ అర్ధలగనంగా వచ్చి ఆయన ఒళ్ళో కూర్చుని ఉంటుంది, సరస్వలాపలు ఆడుతూ ఉంటాడు, మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు. ఒక స్నానం, ధ్యానం, తపం ఏమీ కనపట్టలేదు, ఏ విధమైన సాధన కనపట్టలేదు. మళ్ళీ యథావిధి యజ్ఞశాలలో అడుగు పెట్టేస్తూ ఉంటాడు, యజ్ఞం చేయించేస్తూ ఉంటాడు. ఇక ఆయన ఎక్కడుంటే ఆయన చుట్టూ చేరిపోతున్నారు మొత్తం సమస్త ఋషులు కూడా. అసలు ఈ యజ్ఞ సంగతే మర్చిపోతున్నారు. ఏమిటి అర్థం కావట్లే, ఎవరు ఈయన, ఎందుకు ఇలా ఉన్నాడు, ఈయనలో గొప్పతనమే నాకేం కనబట్టలేదు. కానీ ఏదో తెలియని గొప్ప ఆకర్షణ ఉంది, అపారమైనటువంటి ఆకర్షణ, అది వర్ణనాతీతమైనటువంటి ఆకర్షణ. ఆ ఆకర్షణ కోసం ఇంతమంది వెంటబడిపోతున్నారు అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉండగా ఉన్నట్టుండి ఒకానొకప్పుడు ఆయన హఠాత్తుగా అంతర్ధానం అయిపోయాడు. అయ్యో దత్తుడు లేచి వీళ్ళందరూ కూడా వెతుక్కుంటూ ఉంటే సాయం సంధ్యా సమయంలో మళ్ళీ ఆయన అక్కడ ప్రత్యక్షమై స్వామి ఎక్కడికి వెళ్ళిపోయా, నీ క్షణం కూడా నీ విరహాన్ని మేము భరించలేకపోతున్నాం అంటే, ఏం లేదయ్యా సంధ్యావందన సమయం అయింది కాబట్టి సంధ్యావందన చేయడం కోసం నేను సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళాను అని. ఇది విచిత్రం. అందరూ ఆశ్చర్యపోయారు, దత్తుడికే సాధ్యం ఎవరి వల్ల అవుతుంది అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఈ విధంగా ఈయన ఉంటూ ఉండగా ఈ పింగళనాగుడు ఎవరిని అడగాలి ఈయన గురించి అని ఆలోచించాడు. ఆలోచించాలి, వీళ్ళందరూ కూడా ఆయన భక్తుల్లో ఉన్నారు, ఎవరిని అడిగినా సరే గొప్పగా చెప్పేస్తారు, వీళ్ళు ఎవరిని అడగొద్దు, ఆయనే ముఖాముఖి అడిగేద్దాం, తాడబెడి తేల్చేసుకుందాం అనుకున్నాడు. ఇక తనలో ఉండేటువంటి ఆ ఉత్కంఠ ఆపుకోలేకపోయాడు. అప్పుడు ఒకానొక శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం ఉదయం వేళ ప్రభాత సమయంలో స్వామి అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఎలాగా, ఒంటి మీద గుడ్డలు, ఒక కౌపేన ఉంది, ఒళ్ళంతా మకిలి పట్టేసినట్టుంది, కానీ దివ్యమైన తేజస్సు కనబడుతోంది. సంస్కారహీనంగా ఉన్నాడు. అక్కడ జడలు అక్కడ ఒక చక్క దువ్వుకున్నట్టు చేసినట్టు లేదు, చింపిరిగా వేలాడుతున్నాయి, జటలు కట్టేసి ఉన్నాయి, అపారమైన తేజస్సు మాత్రం ఉంది. ఒక ఉసిరిక వృక్షం కింద కూర్చుని ఉన్నాడు, ఆమలక వృక్షం కింద. అప్పుడే పింగళనాడు వెళ్ళి ఆయన అడిగాడు, స్వామి నువ్వెవరివయ్యా, నాకు అనేకమైన సందేహాలు ఉన్నాయి నీ మీద. అసలు యజ్ఞం అనేది గృహస్థు చేయాలి, కానీ ఏమో బ్రహ్మచర్య చేయిస్తున్నావు, నువ్వేమో బ్రహ్మగా ఉండవు, దాన్ని బ్రహ్మత్వం వహిస్తున్నావు, నీ ఆధ్వర్యంలో జరుగుతుంది యజ్ఞం అంతా కూడా. కానీ నువ్వు చూడబోతే నువ్వేమో బ్రహ్మచారివా కాదు, సంసారివా కాదు, సన్యాసివా కాదు. పోనీ నువ్వేనా సంస్కారవంతుడివా, ఏమైనా వేదాంగాలు చదివావా, ఎక్కడ అర్థం కావట్లే. పోనీ సంస్కారవంతుడు అనుకుంటే వెళ్ళి ఒక చోట కూర్చోబ్రంగా కళ్ళు తాగుతున్నావు,
ఒక అమ్మాయి దగ్గర పెట్టుకొని సరస్సలాపాలు చేసుకుంటున్నావు, మళ్ళీ వచ్చి కూర్చొని చక్కగా కళ్ళు పాటప్పుడు తాగేసేసి వచ్చి కూర్చొని మళ్ళీ యజ్ఞం కూర్చొని ఏం చేస్తున్నావు? ఇంత విరుద్ధమైన స్వభావాలు కనబడుతున్నాయి నీతోటి. ఎవరు నువ్వు? నీ ఆశ్రమం ఏమిటి? నువ్వు నీ స్థితి ఏమిటి? నీ సాధన ఏమిటి? నువ్వేం చదివు? నీకు బ్రహ్మత్వం చేసే అర్హత నీకు ఎలా వచ్చిందని అడిగాడు. అప్పుడు దత్తుడు నవ్వి, నాయనా పింగళనాగా, ఇవి నన్ను నువ్వు అడిగేవు కాబట్టి నువ్వు బతికిపోయావు. అదే నువ్వు ఇంకెవరినైనా అడుగున్నట్లయితే తీవ్రమైన ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చేది, శాపానికి గురి కావాల్సి వచ్చేది. నువ్వు మంచి పని చేసావు, తెలివైనవాడు. నీ మనస్సులో ఏది దాచుకోకుండా నువ్వు ప్రశ్నించావు. నువ్వు ప్రశ్నించిన తీరు నాకు నచ్చింది. నీ మనస్సులో ఉన్నటువంటి ఆ ఉత్కటను ఆపుకోలేక స్వయంగా నన్నే అడిగావు. కాబట్టి నేను చెప్తున్నాను విను. ఆశ్రమము 4: బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థము, సన్యాసము. కానీ నా ఈ 4 ఆశ్రమాలకు చెందలేదు. నాది పంచమాశ్రమైనటువంటి అత్యాశ్రమి అంటారు దీన్ని. ఇది ఎవరికి దొరకదు. ఇది నేను అందుకోవడం సులభం కాదు. ఒక్క బ్రహ్మ విధులైన వంటి వాళ్ళకే సాధ్యం అవుతుంది. వాళ్ళకే తెలుసు, ఎవరికి తెలియదు. దీన్ని ఎవరు అందుకోలేరు. నాకు సంస్కారం లేదు, సంస్కారహీన రూపంలోనే ఉన్నా అన్నావు. ఏ విధమైనటువంటి శరీర సంస్కారం అంటే మన ప్రవర్తనలో సంస్కారం కాదు. అక్కడ అడిగింది ఏంటి? సంస్కారహీన స్వరూపము అంటే ఈ రూపములో ఎక్కడ కూడా ఒక స్నానం చేసినట్టు, అదేవిధంగా ఒక చక్క ఆ తల జుట్టే దూకుని ముడి వేసుకున్నట్టు, ఒక విభూతి నామాలు పెట్టు కావాల్సినట్టు త్రిపుండ్రం వదిలి పెట్టుకున్నట్టు, ఆ విధంగా ఏదో శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకున్నట్టు, అది ఆ సంస్కారం. అంతేగాని స్వామి యొక్క సంస్కారం గురించి ప్రశ్నించలేదు. పింగళనాడు అపార్థం చేసుకోకూడదు మనం అక్కడ. ఇంకంటా నాకు ఏ సంస్కారం అక్కర్లేదు. ఎందుకంటే నేను ఏ క్రియలు చేయను, ఏ కర్మలు నేను చేయను. నేను చేయిస్తాను అంతే. చేసేవాడిని కదా, చేయించేవాడిని. ఇక నేను కళ్ళు తాగుతున్నాను అంటావు. నేను కళ్ళు తాగుతాను, మరిగించినటువంటి సీసాన్ని కూడా తాగేస్తాను. నాకు రెండింటికి తేడా లేదు. అదేవిధంగా ఇక్కడ ఒక అమ్మాయిని ఒళ్ళో పెట్టుకొని సరస్సల్లాపాలాడతాను, అక్కడ సూర్యమండలాన్ని కూడా చేత్తో పట్టుకుంటాను. ఇక్కడ కుక్కని ముట్టుకుంటాను, అక్కడ అగ్నిగుండంలో యజ్ఞగుండంలో వీడు హాయిగా పడవేసి కూర్చుని చదువుకుంటాను. ఏది నన్ను ఏం చేయదు. ఎందుకంటే ఇవన్నీ నా అధీనంలో ఉన్నాయి. నాది నిరంజనీ ముద్రతో ఉంటాను నేను ఎప్పుడూ కూడా. నాది అత్యాశ్రమి, అన్ని ఆశ్రమాలు మించినది. నాలా ఉండడానికి మీరు ఎవరు ప్రయత్నం చేయకండి. మీరు చేయలేరు, ఆ స్థాయికి మీరు రాలేరు. రావాలంటే ఎన్నో మెట్లు ఎక్కాలి. అది సాధ్యమైంది కాదు, మీకు ఎవరికి సాధ్యం కాదు. ఇక నా రూపం చూస్తావా అని అన్నాడు. నీ సందేహాలు తీరాయా? నేనెవరో అర్థమైందా నీకు అని చెప్పి, చూడు నా రూపాన్ని అని చెప్పేసేసి పరమాత్మ శివస్వరూపము ధరించి భూ ఆకాశాలు ఏకమైనంత అద్భుతమైన రూపాన్ని పరమశివ స్వరూపంగా కనిపించాడు. ఆయన ఒళ్ళో కూర్చున్నటువంటి ఆ తల్లి అనఘాలక్ష్మిగా పక్కన నిలబడింది. అనఘాలక్ష్మి సమేత దత్తస్వామి శివస్వరూపం. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుని త్రిమూర్త్యాత్ముడు కాబట్టి శివస్వరూపంగా కనిపించాడు పింగళనాగుడికి. ఆ పింగళనాగుడు చూసి ఆశ్చర్యపోయి ఆనందపడిపోయి ఆనంద బాష్పాలు ఆలుస్తూ, స్వామి నువ్వెవరో గ్రహించలేకపోయాను, నేను మూర్ఖుణ్ణి. నేను చదువుకున్నాను కానీ చదువున్నా కూడా నాకు సంస్కారం లేదు అని నేను నిన్ను సంస్కారం లేనివాడిగా నేను భావించాను. సాక్షాత్తు పరమాత్మనే నిందించాను నేను. నీ లీలలు నాకు అర్థం కాక, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావని నాకు తెలియక, నేను మనస్సులో ఇదేంటి ఇంత సంస్కారహీనుడు, ఈయనెందుకు ఇక్కడ ఈ యజ్ఞంలో అసలు లోపల ఎలా రానిచ్చారు అన్నటువంటి తీవ్ర స్థాయిలో నేను ఆలోచించాను. కాబట్టి నేను మూర్ఖుడిని, నేను నీ పిల్లవాడిని, నన్ను క్షమించు. ఇంతటి అపురూపమైన దివ్య దర్శనం నాకు అవ్వడం నా జీవితంలో ఇచ్చిన అదృష్టం. కాబట్టి స్వామి నీ రూపాన్ని చూసిన తర్వాత ఇక నాకు ఈ జీవితేచ్ఛ లేదు. తిరిగి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనేటువంటి పునరుత్పత్తి
చేయవలసినటువంటి అవసరం కూడా నాకు కనబడలేదు. తిరిగి మళ్ళీ నాకు కాబట్టి పురావృత్తి రహితమైనటువంటి నీళ్ళు ఐక్యం చేసేసుకో అన్నాడు పింగళనాడు. అప్పుడు నాయన రా అని చెప్పేసేసి అతను తీసుకుని తనలో ఐక్యం చేసేసుకున్నాడు పరమాత్మ దత్తస్వామి. ఈ అవతారానికి సంస్కారహీన శివస్వరూప అనేటువంటి పేరు. ఈ అవతారానికి చక్కటి ధ్యాన శ్లోకం ఉంది. రూపానికి సంసార దుఃఖనాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. ఇది ఈ రూపానికి, ఈ అవతారానికి ధ్యాన శ్లోకం. సంసార దుఃఖనాశాయ, సంసార దుఃఖాన్ని నాశనం చేసేటువంటి వాడు. శివాయ అంటే సర్వమంగళకరుడు. ఇక్కడ శివుడు అంటే మనం చూస్తున్నటువంటి పరమశివుడని కాదు, పరమాత్మ, పరతత్వం. శివాయ అంటే శివాయ గురవే నమః అన్నారు. కాబట్టి శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. ఏ పరమాత్మ అయితే తలుచుకుంటే, ధ్యానించుకుంటూ ఉపాసిస్తే సంసార దుఃఖములన్నీ కూడా నశింపచేసి సర్వమంగళములు ప్రసాదిస్తాడు. అటువంటి దత్తాత్రేయ స్వామికి, పరమాత్మ దత్తాత్రేయ స్వామికి నమస్కరిస్తున్నాను అనేటువంటి అర్థం వచ్చేటువంటి ధ్యాన శ్లోకంతో ఆ శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం నాడు దత్తస్వామిని సంస్కారహీన స్వరూప అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయ పరమాత్మ ప్రీత్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని షోడశావతార పూజ, చక్కగా షోడశోపచార పూజ చేసి స్వామికి పొంగలి నైవేద్యంగా సమర్పించాలంటే బియ్యము పెసరపప్పు ఇవన్నీ కలిపి చేసేటువంటి చక్కెర పొంగలి కాదు, కట్టు పొంగలి. కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పించాలంటే కట్టు పొంగలి అంటే కట్టు పొంగలి నువ్వు ఇచ్చినటువంటి మహాన్నంలో కట్టు పొంగలి కూడా ఒక భాగం అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పామంటే అన్న నివేదనంతో పాటు ఈ పదార్థం కూడా పెట్టాలి అని అర్థం. అంటే మామూలుగా మనం నైవేద్యం పెట్టి అన్నము, ఆ పప్పు, పులుసు, కూర ఇత్యాది ఆ ఉప పదార్థాలు ఆహారంతో సహా ఈ పొంగలి కూడా తయారు చేసి కట్టు పొంగలి చేసి అది నివేదించాలి. మహానివేదనలు నివేదన చేసి స్వామిని తాంబూలము ఇలా ఇత్యాది ఆ నీరాజనము, మంత్రపుష్పము ఇత్యాది ఉపచారాలతో స్వామిని సంతృప్తిపరిచి, ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నా కూడా ఒక భావన చాలా ముఖ్యం. ఏదో చేసామండి జాయం ఆవాహం స్థాపయం పూజామే చదువుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు. నీ మనస్సులో అక్కడ స్వామి ఉన్నాడు, మనని చూస్తున్నాడు, మన ఉపచారాలని తీసుకుంటున్నాడు, మనం ఎంత మనసు పెట్టి చేస్తున్నామో గ్రహిస్తున్నాడు. మనం పెట్టినటువంటి ప్రతి పదార్థాన్ని ఆయన రుచి చూస్తూ మనకి ఆయన ప్రసాదాన్ని అనుగ్రహిస్తున్నాడు, సంతుష్టుడయ్యాడు అన్నటువంటి భావన ఉండి ఎదురుకొండ స్వామి ఉన్న భావనతో గనక నువ్వు చేసినట్లయితే స్వామి చాలా సంతోషించి అడగకుండానే నీకు వరాలు కుప్పిస్తాడు. నీ యొక్క యోగము క్షేమము ఆయనే చూస్తాడు. అనన్యా చింతయత్వమా యోజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని వీళ్ళు భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. దత్తుడే కృష్ణుడు, కృష్ణుడే దత్తుడు. నేను చాలాసార్లు అనేక అవతారాల్లో చెప్పాను. దత్తస్వామి ఆనాటి ప్రహ్లాదుడి దగ్గర నుంచి నిన్న మొన్నటి తెంబే స్వామి వారి వరకు ఏమి ఉపదేశం ఇచ్చాడు, ఏ విధంగా ఆత్మబోధ జ్ఞానబోధ చేయడం జరిగిందో దత్తస్వామి అదే భగవద్గీత రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చాడు. ఈ రెండింటికి తేడా, కృష్ణుడే దత్తుడు, దత్తుడే కృష్ణుడు. కాబట్టి చక్కగా స్వామి ఉన్నాడు అనే భావనతో, మన స్వామి ఎదురుకుండా ఉన్న ఇది పవిత్రమైన ప్రదేశం అనేటువంటి భావనతో చేయాలి. ఏ పూజ చేసినా కూడా ఇదే కాదు, ఏ పూజ చేసినా సత్యామృతం చేసినా, లేకపోతే ఒక అనఘాష్టమి చేసుకున్నా, ఒక వెంకటేశ్వర దీపారాధన చేసుకున్నా, ఒక వ్రతం నోంపు ఏం చేసినా కూడా భావన ముఖ్యము. అంతేగాని అవి చేయమన్నాడు ఆ బ్రహ్మగారు చెప్తున్నాడు, మధ్య పువ్వులు వేసేస్తున్నా కబులు చెప్తూ ఉంటాం, పక్కన ఫోటోల మీద దృష్టి ఉంటుంది. చూచిన వాళ్ళు కూడా బంధువులు కబులు చెప్పుకుంటూ కూర్చుంటారు, దాని మీద దృష్టి పెట్టరు. ఈ చెడు ఉపయోగం లేదు. నువ్వు కేవలం అక్కడ ఫోటో మీద నువ్వు పువ్వులు వేస్తున్నావు, స్వామి మీద కాదు. స్వామి అక్కడ ఉన్నాడు అనే భావనతో చేయాలి. పిలుస్తున్నాం, మనం ఆహ్వానించాం, వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన పక్కన పెట్టి కబుర్చేవాడు ఉపయోగం ఉంది.
కాబట్టి అక్కడ ఉన్నాడు, మనం చేసే ప్రతి పుష్పాన్ని గ్రహిస్తున్నాడు, ప్రతి ఉపచారాన్ని స్వీకరిస్తున్న భావనతో మనం చేసినట్లయితే దత్తస్వామి చాలా సులభసాధ్యుడు, స్మరణ మాత్ర సంతుష్టాయ. కాబట్టి అంత సులభసాధ్యుడు దత్తస్వామికి ఈ అవతారంలో ఈ భక్తులందరూ కూడా చక్కగా షోడశోపచార పూజ చేసుకొని స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలి. అదేవిధంగా ఈ అవతారానికి సంబంధించినటువంటి దేవాలయాన్ని ప్రస్తుత దత్తావతారులైనటువంటి పూజ్యశ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారు మేకేదాటు, దాని దత్తకాశి అని అంటే అది కర్ణాటకలో ఉంది, అనంతపురం దగ్గరలో మేకేదాటు స్వామివారి జన్మస్థలం అది. అక్కడ ఈ అవతారానికి సంబంధించినటువంటి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఆ దగ్గర జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ ఎవరైనా సరే ఈ వీడియో ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దత్త భక్తులు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ రోజున శ్రావణ శుద్ధ అష్టమి నాడు స్వామిని దర్శనం చేసుకుని విశేషంగా అర్చించినట్లయితే తప్పకుండా స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందుతారు అని ఆశిస్తూ, అదేవిధంగా దత్తస్వామి నిరంతరం ధ్యానిస్తూ ఉన్నట్లయితే, దత్తనామాన్ని ఎంతగా ధ్యానిస్తే అంత సులభుడు. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు స్వామి ముందుకు వచ్చి నీ చేయి పట్టుకుంటాడు. దత్తుడు అని గొప్పతనం, ఆ దత్తస్వామిలో ఉండే గొప్పతనం అది. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ఈ షోడశ అవతారాలు నేను చెప్పిన విధంగా ప్రతి అవతారానికి కూడా కావాల్సిన విధంగా స్వామిని అర్చించుకుంటూ స్వామి యొక్క సంపూర్ణమైన కృపకి పాత్రులవుతారు అనేటువంటి ఆశయంతో అందరికీ స్వస్తి. అవధూత చింతన. గురుదేవ దత్త, గురుదేవ దత్త, గురుదేవ దత్త.